దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇంట్లో కొంతమంది గోమాత విగ్రహం అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా, అసలు అలా పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏ దిక్కు పెట్టుకోవాలి అని ఏమన్నా స్పెసిఫిక్గా ఉంటాయా అమ్మ? పూజ రూమ్ లో ఇంత వెండి విగ్రహం కానివ్వండి, బ్రాస్ది కానివ్వండి, గోమాత అంటే సురభి, అలాగే నందిని దేవి అంటారన్నమాట. ఓకే. గోమాత ప్లస్ అలాగే చిన్న దూడ ఉన్నది ఉంటుంది, ఖచ్చితంగా పెట్టుకోవాలి. అవునా? ఎందుకంటే గోవులో 33 కోట్ల దేవతలు ఉన్నారు అని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ పాజిటివిటీ అంతా కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ప్రాబ్లమ్స్లోంచి నెమ్మదిగా బయటికి రావాలి. ఇంకా వెతుకుతున్నాను ఎక్కడెక్కడ ఎలా ముందుకెళ్ళాలి ఏంటా అనేది చూస్తున్నాం. చూస్తూ ఉంటే బండి మీద నేను మా చెల్లెలు వెళ్తుంటే ఈ రబ్బర్ బొమ్మలు సేల్ చేస్తారు తక్కువకి, చాలా అతను వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే నేను రబ్బర్ బొమ్మ తీసుకున్నా, ఒక 35 రూపీస్ ఇప్పటికీ గుర్తుంది, గోవుది. పెద్దదేమో 105 ఎంత చెప్పాడు, అంత లేదులే అని 35 రూపీస్ది చిన్నది కొన్నా. ఈ రోజుకి మా ఇంట్లో ఉంది, గోమాతదే. తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది తర్వాత. అంటే ఏది చెప్పినా ఇది తెచ్చాక డిఫరెన్స్ ఉంది, అది తెచ్చాక డిఫరెన్స్ ఉంది అని అంటారు. కానీ అసలు డిఫరెన్స్ అనేది స్టార్ట్ అవటం మాత్రం గోమాత వల్లనే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు ప్రతి అమావాస్యకి గోశాలకు వెళ్ళి దండం పెట్టుకోండి, వెళ్ళి అక్కడ కూర్చొని మహాలక్ష్మి అష్టకం చదవండి. 3 అమావాస్యలు అయ్యేటప్పటికి 4వ అమావాస్యకి ఖచ్చితంగా బంగారం కొంటారు. అవునా? కొంటారు. డబ్బు అనేది పోగేయడం అనేది స్టార్ట్ అవుతుంది అమావాస్యలకి. మీరు గోవు పాట వింటే గనక మామూలుగా భర్తనిట ఆగండి అని విసుక్కుంటే 3 నెలల పాప అంటది. చాలా మహాపాపం అనమాట భర్తను విసుక్కుంటేనే. అవునా? అలాంటిది ఆ పాపం పోవాలి అని అంటే గనక అమావాస్య నాడు గనక గోవును తలుచుకుంటే గనక ఆ విసుక్కున్న పాపం తొలగిపోతుందట. అంటే గోవు పాట వింటే గనక చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ ఏ దేవతలు ఉన్నాయి, ఏది ముట్టుకుంటే మనకి ఏ లాభం వస్తుంది, ఎలాంటి దోషాలు తొలగిపోతాయి అనేది గోవు పాటలో మొత్తం ఉంటుంది అనమాట. అది చదువుకుని దండం పెట్టుకుంటే పూజ అంతా చేసుకున్న ఫలితం వస్తుంది అనమాట. ప్రపంచంలో ఆక్సిజన్ ని తీసుకుని ఆక్సిజన్ ని వదిలేది గోవు మాత్రమే. మరి ఆ విశిష్టత ఏంటనేది మనమే తెలుసుకోవాలి. మనకు అన్ని సైంటిఫిక్ గా కావాలి కదా, అవునా కదా? అన్ని ప్రూవ్ అయినాయి కదా ఇప్పుడు. సో తప్పకుండా గోవుని ఆశ్రయించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసే పనులు ఏం చేస్తాము అని అంటే, పెట్టించమన్నాడు కదా, బెల్లం పెట్టేద్దాం, టమాటాలు పెట్టేద్దాం, పసర్లు పెట్టేద్దాం, అది ఇది అని చెప్పి చాలా పెట్టేస్తాం. నాకు తెలిసి నన్ను అడిగితే అసలు గోవుకి గ్రాసం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రాసం ఇస్తే చాలు, అవునా కదా? ఏదైనా నానబెట్టి పెట్టాలన్నమాట. అవి నానబెట్టకుండా పెట్టేస్తూ దానికి కడుపులో నొప్పి వచ్చి దానికి ఇబ్బంది అయ్యి ఇలా కాకుండా గోవుని సంరక్షించే వాళ్ళకి ఇవాళ అరటిపళ్ళు పెట్టమని చెప్పి మంచిదని చెప్పాను అనుకో, ఎంతో మంది వీడియోలు చూసారు, అందరు అరటిపళ్ళు పెడతారు, దానికి ఆ పాపం కడుపులో నొప్పి రాదు. అలా కాకుండా గ్రాసాన్ని ఇచ్చి, లేకపోతే అరటిపళ్ళు కొంచెం ఇచ్చి, నాయన తర్వాత పెట్టు, దానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పెట్టు అనేట్టుగా అలా మనం ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. గోవురి ఖచ్చితంగా బొమ్మ అనేది పెట్టుకుంటే చాలా మంచిది. అది తూర్పు వైపు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సౌత్కి పెట్టకూడదు. దేవి దేవతలు ఏమైనా కూడా మనం తూర్పు వైపే పెట్టుకుంటాం కదా, వెస్ట్ వైపు అయినా ఈస్ట్ వైపు అయినా పెడతాం కదా మనం. సో అట్లా సౌత్ వైపు ఉండకుండా ఉండడం అనేది చూసుకోవాలన్నమాట. ప్రశాంతం. మీరు గోవు బొమ్మను చూడండి, చాలా ప్రశాంతమైన చిత్తం ఏర్పాటు అవుతుంది. కాసేపు దాన్ని చూస్తే మెడిటేషన్ అనేది మీకు అర్థమైపోతుంది, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. గోవు దగ్గర ఆరా కూడా చాలా బాగుంటుంది, డివైన్ ఆరా అంటాను చూసావా, అది మనకి అర్థమవుతుంది అనమాట. డివైన్ ఆరా అనేది తప్పకుండా అది అనుభవించాల్సింది, అది ఏంటనేది తెలీదు. అలాగే గోవు దగ్గరికి వెళ్ళిన తర్వాత గోవు కింద నుంచి వస్తారనమాట వంగి. అలా చేస్తే కూడా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి
మనకున్న నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే ఓకే. గోమాత అంటే గోమాతే అంతే. వెళ్ళి ఆ ఎనర్జీ అనేది అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్పడానికి అంత క్లియర్గా రాదేమో అనిపిస్తుంది నాకు. అదే అదే. అలా నా జీవితంలో మాత్రం చాలా మార్పుని తీసుకొచ్చిందని చెప్పచ్చు. ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటే, ఇప్పుడు గోమాత విగ్రహం అని అడిగాను కదమ్మా, ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటే కొంతమంది భయపడతారు, విగ్రహాలు పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేయాలి, అభిషేకాలు చేయాలి, ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఏమీ ఉండదంటారా? నైవేద్యం మాత్రం పెట్టాలి, మహానివేదన మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఏమో నాకు కూడా ఇంట్రెస్ట్ చాలా, నాకు అలా పెట్టుకోవాలి అని. మా ఇంట్లో అన్నీ ఉంటాయి. మహానివేదన అయితే జరుగుతుంది, జరగనప్పుడు పళ్ళు ఫలమన్నా నైవేద్యం అయితే పెడతాము. ప్రేమ అంతే, అంగుష్ట మాత్రమే ఉండాలి అని అంటారు, మిగతాది మీ ప్రేమ. అభిషేకాలు అవన్నీ కుదరకపోతే నైవేద్యం వరకైనా పెట్టుకొని మనం ప్రేమ. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని కొన్ని మారుతాయి అని చెప్పచ్చు, నాకు అనిపిస్తుంది అట్లా. అంతే అంతే. కాకపోతే ఏంటి అని అంటే నిష్ట ఉండాలి. పీరియడ్స్ వచ్చినప్పుడు తగలకుండా చేయకుండా, గాలి కూడా తగలకుండా పక్కన కూర్చోవడం, ఇలాంటివన్నీ చెయ్యాలి విగ్రహాలు ఉంటే కనుక. లేదు అంటే ఏదైతే నెగటివ్ ఎనర్జీ మనం ఇస్తామో అదే వస్తుంది మన దగ్గర, అంతే కదా. నువ్వేమి ఇస్తావో అదే నీ దగ్గరికి వస్తుందని అంటున్నాం కదా. సో నెగటివ్ అనేది ఏది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే. చక్కగా రోజు పూజ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే ప్రతి అమావాస్యకి గోశాలకు వెళ్తే మంచిది చాలా. ఎలాంటి పాపమైనా కూడా తొలగిపోతుంది. అయితే పశ్చాత్తాపం ఉండాలి. ఏదైనా పాపం చేసాము ఎలా దండం పెట్టుకోవాలి, ఇంకెప్పుడు చేయము ఆ తప్పు అని పశ్చాత్తాపంతో కూడిన దండం పెట్టుకోవాలి మనం, అవునా కాదా? లేదంటే ఏముంటుంది, మళ్ళీ పాపం చేసేద్దాం, మళ్ళీ అమావాస్యకు గోశాలకు వెళ్ళిపోదాం అన్నట్టు ఉండకూడదు కదా, అవునా కదా. అలా మనం రెక్టిఫికేషన్ అన్నమాట. మిస్టేక్ అందరూ చేస్తారు, రెక్టిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రివెన్షన్ ఈజ్ మ్యాండేటరీ. అదే. ఓకే అమ్మా, అక్కడ చదవవలసిన స్తోత్రం ఏంటని చెప్పారు? ఆ గోవు పాట అంటే వచ్చేస్తుంది మీకు గూగుల్లో, ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇంకా స్తోత్రాలు అవేం లేదు, ఇది ఒక పాట, గోవు పాట వింటే చాలా మంచిది. మంచిగా ఎవరైనా కూడా పిల్లలు కూడా వెళ్ళి మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే కూడా చాలా మంచిది. గోవు అంటే చాలా ఇష్టం, లక్ష్మి. గోవు అంటే పూర్వం అంటే వే బ్యాక్ మా అమ్మ అప్పుడు వాళ్ళకి కూడా కాదు, మా అమ్మమ్మ అప్పుడు వాళ్ళకైతే గోవుని దూడని పంపించేవారు పెళ్లి చేసి పిల్లతో. అవునా? సో అంటే లక్ష్మి అన్నమాట, తోడు, మనకి తోడు. ఇంకా సో బాగా ఉంటుంది అంటే మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా అమ్మా, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. నమస్తే.